జరిగిన మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ సుఖ శాంతికి నిలయం కావాలంటే గుణబాధలు కనరాని రోజును జనకానుకగా ఇవ్వాలంటే ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే ఆంధ్ర మళ్ళీ పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మహిళల మోమున సిరిసిరి మల్లెల చిరునవ్వులు విరబూయాలంటే యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం పొంగాలంటే ఎక్కడ చూసినా రాజన్న కోరిన రాజ్యపు జెండా ఎగరాలంటే జగన్ కావాలి జగన్ మన జగన్ కావాలి 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 జగన్ కావాలి జగన్ మన జగన్ దిగవంగత నేత మహానేత అయిన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైన అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి పైన విశ్వాసంతో ఈరోజు రవీంద్రారెడ్డి గారు, పెద్దారెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, శివారెడ్డి గారు, తర్వాత ముస్లిం నాయకులు ఇనాయతుల్లా గారు, వారి అనుయాయులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో అదే కాకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారు నవనిర్మాణ దీక్ష పేరుతోటి కడప జిల్లాకు రావడం జరిగింది. దాదాపు ఇది 21వ అనుకుంటా. 21 సార్లలో ఈ కడప జిల్లాకు కొంచెం ఒక ఈశమైనా కూడా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేని పరిస్థితి మనకుంది. చూస్తూనే ఉన్నాం మనం. ఎక్కడా అభివృద్ధి లేదు. ఒక కడప జిల్లాలోనే కాదు, మిగతా రాష్ట్ర వ్యాపితంగా 13 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి అన్నమాట. అమరావతి అయితే ఊరికే 4 టెంపరరీ బిల్డింగులు తప్ప వేరే ఏం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఏ గ్రామానికి కూడా తాగేదానికి నీళ్ళకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా నవనిర్మాణ దీక్ష పేరుతోటి కడప జిల్లాకు రావడం, వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకొక కార్యక్రమం లేదు. సో ఇది చంద్రబాబు నాయుడు గారి నవనిర్మాణ దీక్ష. ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. నవనిర్మాణ దీక్ష అంటే నువ్వు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేసినావని నవనిర్మాణ దీక్ష చేస్తున్నావు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నావు అని చెప్పేసి నిన్ను నవనిర్మాణ దీక్ష చేస్తున్నావు. సో తప్పకుండా ఇటువంటి ఈ చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఈ సందర్భంలో మన జిల్లా ఎంపీ పార్లమెంట్ సభ్యులైన అవినాష్ రెడ్డి గారు అయితేనేమి, ఆయనతో పాటు ఇంకా నలుగురు, మొత్తం 5 మంది ఈరోజు ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం
వాళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా కోసం రిజైన్ చేయడం వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి రుణపడి ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతేనేమి మిగతా ఉన్న ఎంపీలందరూ కూడా రిజైన్ చేసింటే తప్పకుండా నరేంద్ర మోడీ దిగి వచ్చి మనకు ప్రత్యేక హోదా ఇచ్చి ఉండిండు. ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయి నిజంగా కూడా బడ్జెట్ సహకరించలేని పరిస్థితుల్లో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు డాబుల కోసం ఊరకంతా కూడా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసపుచ్చుతున్నాడు. ఈ రాష్ట్రాన్ని మోసపుచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. రావాల్సిన నిధులు రావడం లేదు, ప్రత్యేక హోదా లేదు. ఇదే కాకోకుండా ఆ విభజన చట్ట హామీల్లో ఏమీ అమలు చేయని పరిస్థితి మనం చూస్తున్నాం. సో తప్పకుండా ఎందుకంటే ఈ నాయకులంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఏమీ అమలు చేయకపోగా వాళ్ళందరూ కూడా అవినీతిలో కూరుకుపోయి లక్షల కోట్లు దండుకునే దానికోసమే భూస్థాపితం చేసే రోజు తప్పకుండా భవిష్యత్తులో వస్తుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరొక కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకందరికీ వారి అనుయాయులందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు పార్టీ తరఫున అందరి తరఫున తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. చెన్నూరు గ్రామం సంబంధించిన రవీంద్రారెడ్డి గారు, పెద్దారెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, శివారెడ్డి గారు ఇవాళ ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో మరియు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే విశ్వాసంతో మరియు ఇనాయతుల్లా గారు కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా ఇవాళ ఎన్నికలు దగ్గర ఆసన్నమవుతున్న సందర్భంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు ప్రారంభం కావడం జరిగింది. నిజంగా ఈ వలసలు చూస్తుంటే నిజంగా కమలాపురం నియోజకవర్గంలో మన పెద్దలు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారి విజయం 50,000 పైచిలుకు మెజారిటీతో గెలవడం ఖాయమని ఇవాళ మనమందరికీ కూడా తెలుస్తుంది. నిజంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విసిగిపోయారు. ఎందుకంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు కాలయాపన చేసుకుంటూ ఈరోజు అమరావతి అని చెప్పుకుంటూ అమరావతి ముసుగులో లక్షల కోట్ల రూపాయలు దండుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యలని గాలికి వదిలేసి ఈరోజు కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుంది. ఇలాంటి తరుణంలో ప్రజల కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏకైక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఇవాళ మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమనిపిస్తుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు చేసే కార్యక్రమం రాబో రోజుల్లో జరుగుతుంది. ఖచ్చితంగా గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలన మళ్ళీ రాష్ట్రంలో రాబోతుందని కూడా మనకందరికీ కూడా సంకేతాలు అందుతున్నాయి. దాంట్లో భాగంగానే అందరికీ కూడా నేను కోరుతున్నాను, ఖచ్చితంగా ఎవరైతే ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం పాటుపడుతున్నారు, ఇవాళ మన పార్లమెంట్ సభ్యులు 5 మంది తమ పదవులను కూడా తృణప్రాయంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేయడం జరిగింది. ఏదైతే ఎంపీ రాజీనామాలు కూడా నిన్నటి దినం ఆమోదించడం జరిగింది. నిజంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారి ఈరోజు కేవలం వాళ్ళు ఈ రాజీనామాలు ఊరికే బూటకము బీజేపీతో కుమ్మక్కయ్యారని ప్రజలను నమ్మబలికే మరొక ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇక మీదట మీ మాటలు నమ్మే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు లేరు. ఈ రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసు.